హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు మన పార్లర్ చూపిస్తానండి. చాలా చిన్న పార్లర్, బట్ కొత్తగా పెట్టుకునే వారికి బేసిక్ నాలెడ్జ్ అనేది ఖచ్చితంగా దొరుకుతుందండి ఈ వీడియో వల్ల మీకు. సో అలాగే మీకు నాలెడ్జ్ కూడా ఇచ్చినట్టు ఉంటుంది, నా పార్లర్ కూడా చూపించినట్టు ఉంటుంది. సో మనం స్టార్ట్ చేద్దామా? పార్లర్లోకి వెళ్దాం పదండి. ఇంకనేది వెల్కమ్ అవర్ పార్లర్. సో నేను మీకు ఒక్కొక్కటి చూపిస్తానండి. సో ఫస్ట్ ఇలా చూడండి, ఇక్కడ నేను స్టిచ్ చేసే మషిన్ ఉందండి. నేను ఇక్కడే కూర్చొని స్టిచ్ చేస్తాను. సో పార్లర్లో ఉన్నట్టు ఉంటుంది, ఈ పని కూడా అయినట్టు ఉంటుంది కదండి. సో కస్టమర్ని కూడా చూసుకున్నట్టు ఉంటుంది, అందుకని నేను ఇక్కడే ఉంటాను. ఇక్కడే నా స్టిచ్చింగ్ మషిన్ వేసాను. లాస్ట్ టైం మీకు మా హోమ్ టూర్లో చూపించిన స్టిచ్చింగ్ మషిన్ ఏమో పిల్లల కోసం వేసింది. ఇది నా మషిన్ అండి. ఓకే, ఇది మిర్రర్ అండి. మిర్రర్ కనిపిస్తుందిగా అక్కడండి. సో ఇది ఒక మిర్రర్ అండి. మెయిన్ మనకు పార్లర్ పెట్టడానికి మిర్రర్ కంపల్సరీ అండి. తర్వాత చైర్ అండి, నా బ్యూటీ చైర్. ఇది తీసుకొని 10 years అవుతుంది. సో ఇది అడ్జస్టబుల్ కూడా ఉంది. కస్టమర్కి ఫేషియల్ కూడా చేయొచ్చు, దీనిపైన ఐబ్రోస్ కూడా చేయొచ్చు. సో కన్వీనియంట్గా ఉంటుంది కాబట్టి నేను ఇది తీసుకున్నానండి. సో ఇలా వచ్చేయండి. సో ఇదండి నా కబోర్డ్, అంటే షోపీస్ లాగా తీసుకున్నానండి ఇది. సో ఇక్కడ 2 బ్లీచ్ అండి, అది ఫేషియల్ కిట్ అండి. ఇది వచ్చేసి స్టీమర్ అండి. ఇది స్టీమర్ అండ్ ఇది వ్యాక్స్ హీటర్, అది మెయిన్స్ పెడిక్యూర్ కిట్ అండి. ఇవి ఫేషియల్ కిట్స్ అండి. ఎవరికైనా కొందరు అడుగుతారు మామా అర్త్ ఫేషియల్ కిట్ అయితే బాగుండు అని. నన్ను కూడా చూపెట్టాను నేను మాట్లాడటప్పుడు. మామా అర్త్ ఫేషియల్ కిట్ అయితే బాగుండని అడుగుతారు కాబట్టి సో నేను వాళ్ళ కోసం ఇది తీసుకున్నానండి. సో తర్వాత ఇవన్నీ వ్యాక్స్, ఇవి ఫేషియల్ కిట్స్. ఇది స్టీమర్ అండి, ఇక్కడ లాస్ట్లో ఉంది స్టీమర్. చేసి చూపిస్తానండి. సో ఇదైతే వ్యాక్స్ హీటర్ మషిన్ అండి. ఇక్కడ నా మషినరీస్ ఉన్నాయండి. సో హెయిర్ కట్ చేసినప్పుడు యూజ్ అయ్యే థింగ్స్ ఇవి. సో ఇదండి. తర్వాత వచ్చేసి ఇవి వెరైటీస్ ఆఫ్ కామ్స్. తర్వాత ఇందులో నాకు చిన్న చిన్న వస్తువులు అర్జెంట్గా యూజ్ అయ్యేటివి. ఇది వచ్చేసి ఐబ్రో కిట్ అండి. మనకు సిజర్ కూడా కావాలి, ఐబ్రోస్ చేసే టైంలో థ్రెడ్ కూడా కావాలి. ఇది వచ్చేసి కోల్డ్ క్రీమ్, ఇది పఫ్ అండ్ పౌడర్ అండి. సో తర్వాత ఇది వచ్చేసి నా కబోర్డ్ అండి. దీని లోపల అన్నీ నాకు యూజ్ అయ్యే సామాన్లే ఉంటాయండి, పార్లర్కు సంబంధించినవి కాదు. సో తర్వాత ఇందులో లోపటివి మీకు చూపిస్తానండి ఫ్రెండ్స్. సో ఈ కబోర్డ్ నేను చేయించానండి. ఇందులో కొన్ని సీక్రెట్గా పెట్టుకునేది, కానీ అంత సీక్రెట్గా పెట్టేది అయితే నేను ఏం పెట్టలేదు. సో ఏం పెట్టానో మీకు చూపిస్తాను. ఇలా రండి. సో ఇది వచ్చేసి చిన్ని బౌల్ అండి. మనం ఏదైనా ఫేస్ ప్యాక్ వగేరా రెడీ చేసుకోవడానికి ఇది యూజ్ అవుతుంది. ఇది వచ్చేసి సో ఇవి కస్టమర్ అఫ్రోన్ అండ్ నా అఫ్రోన్ అండి. ఇవి వచ్చేసి ఫేషియల్ బెల్ట్స్, ఇది వచ్చేసి బౌల్. సో ఇవన్నీ ఒకేసారి యూజ్ అవుతాయి కాబట్టి నేను ఇవన్నీ ఒకే దగ్గర పెడతాను. సో తర్వాత ఇది వచ్చేసి నా ఐరన్ పాట్ అండి. నేను ఇందులో మెహందీ సోప్ చేస్తాను, మెహందీ నానబెడతాను హెయిర్ పెట్టుకోవడానికి. సో నేను ఒకసారి మీకు అది కూడా వీడియో చేసి పెడతాను. ఇది వచ్చేసి నా హ్యాండ్ బ్యాగ్. ఇక్కడ కూడా ఒకటి ఉందండి, బ్లో డ్రాయర్, ఇది కూడా ఇందులో పెట్టాను. సో ఇది వచ్చేసి హెన్నా పౌడర్. ఇది వచ్చేసి నార్మల్గా సింపుల్ మేకప్ చేసుకుందాం అనుకునే వారికి వెంటనే తీసి చేయడానికి ఈ సింపుల్ మేకప్ కిట్ అనేది ఇక్కడ అవైలబుల్గా పెట్టానండి. తర్వాత ఇక్కడ వచ్చేసి నా హ్యాండ్ బ్యాగ్, మేకప్ కోసం తీసుకెళ్ళే హ్యాండ్ బ్యాగ్ అండి. ఇక్కడ వచ్చేసి నా జ్యువెలరీస్, నేను ఎక్కువగా ఇక్కడే రెడీ అవుతాను కాబట్టి బ్యాంగిల్స్, జ్యువెలరీస్, ఇయర్ రింగ్స్ అనేవి ఇక్కడ పెట్టేశానండి. సో అంతేనండి. ఇది వచ్చేసి కాటన్. ఇది వచ్చేసి మాస్క్ అండి. ఈ మాస్క్ అనేది కంపల్సరీ యూజ్ చేయాలి మనం ఫేషియల్ చేసేటప్పుడు, ఐబ్రోస్ చేసేటప్పుడు ఇది యూజ్ చేయాలండి. సో నేను ఇవన్నీ మాస్క్ ముందుగానే తీసి పెట్టుకున్నాను. ఇది వచ్చేసి కాటన్ అండ్ యూజ్ అండ్ త్రో హ్యాండ్ గ్లోవ్స్. ఇవి బేసిక్గా మనకు కావాల్సిన థింగ్స్ అండి పార్లర్ పెట్టుకున్నప్పుడు. ఈ పాట్ అనేది అందులో ఒకటి పెట్టేస్తానండి. పాట్ చూసేసారు కదండి.
సో ఇదైతే చూపించేశాను. ఇక్కడ నేను ఒక లక్ష్మీ ఫోటో అనేది ఉండాలండి. మనం ఒక బిజినెస్ పెడితే అక్కడ ఒక దేవుడి ఫోటో అయితే కంపల్సరీ ఉండాలి. ఇది లక్ష్మీ ఫోటో, ఇది సాయిబాబా ఫోటో అని మా ఫేవరెట్ గాడ్. ఇక ఇది వచ్చేసి మా కుబేరుడు అండి. మా కుబేరుడు అని కాదు, కుబేరుడు. ఈ కుబేరుడికి ఒక స్టోరీ ఉందండి. అంటే ఇది మనం కొనుక్కోకూడదండి, ఎవరైనా మనకు గిఫ్ట్ ఇస్తే తీసుకోవాలి. సో ఇది వచ్చేసి నాకు మా సిస్టర్, మా అక్క నాకు గిఫ్ట్గా ఇచ్చిందండి. సో నేను ఇది ఇక్కడ పెట్టేసుకున్నాను. మనంగా కొనుక్కోకూడదట కుబేరుడి విగ్రహం, మనకి ఎవరైనా గిఫ్ట్ ఇస్తే బాగుంటుంది అన్నమాట, అంతేనండి. సో తర్వాత ఇలా వచ్చేస్తే మేము ఇక్కడ నుండి మా ఇంట్లోకి వెళ్ళడానికి రూట్ అండి. సో ఇలా కదా, ఇలా మేము ఇంట్లోకి వెళ్ళొచ్చు. సో తర్వాత ఇది వచ్చేసి క్యాలెండర్, నేను స్టిచ్ చేస్తాను కాబట్టి కొన్ని డిజైన్స్, నెక్ డిజైన్స్ అండి ఇక్కడ పెట్టాను. సో ఇది వచ్చేసి మా క్లాక్, వినాయకుడు అండి, ఓకేనా. ఇకపోతే ఇందులో వచ్చేసి నాకు స్టిచ్చింగ్కు సంబంధించినవన్నీ నేను ఇందులోనే పెడతానండి. నేను ఇందులో అన్నీ పెట్టేసుకుంటానండి. పార్లర్ కాబట్టి బాగుండదని నేను ఇక్కడ ఒక కర్టన్ వేసేసాను. సో ఇదంతా హైడ్ అయి ఉంటుంది. సో ఇదండి నా చిన్ని పార్లర్. మీకు ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కమెంట్ చేసి చెప్పండి. ఇంకా మీకు పార్లర్కి సంబంధించి ఏవైనా డౌట్స్ ఉంటే మీరు నాకు కమెంట్ చేయండి, నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను, నాకు తెలిస్తే తప్పకుండా. ఇంకా మా పార్లర్కి సంబంధించి మనకు అవసరమైన మషినరీస్ ఏవైతే ఇంపార్టెంట్ ఉంటాయో, బేసిక్గా మనకి ఏది కావాలి పార్లర్ ఓపెన్ చేయడానికి మెయిన్గా ఇంపార్టెంట్గా, సో అవేంటో వాటి గురించి కూడా నేను ఒక వీడియో చేస్తానండి. సో మీరు నా ఛానల్ని కొత్తగా వచ్చినట్టయితే మా ఛానల్ని ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి యూస్ఫుల్గా ఉంటే. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు అడగండి. మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందామండి. బాయ్.